ఫ్రెండ్స్, మనిషి జీవితంలో చాలా కష్టాలు, అవమానాలు, మోసాలు, అలాగే ఎన్నో కఠిన పరిస్థితులు భరించగలడు. కానీ ఒకవేళ దగ్గరి వాళ్ళెవరైనా అతన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే అది అతని జీవితంలో అతి పెద్ద గాయమవుతుంది. నిజం చెప్పాలంటే అవమానం కంటే ఎక్కువ నొప్పి కలిగించేది మన ఉనికినే పూర్తిగా అదృశ్యం చేసినప్పుడే. అందుకే ఈరోజు ఈ వేగంగా పరుగులు పెడుతున్న ప్రపంచంలో ఇగ్నోర్ చేయడం అనేది కేవలం అవసరం మాత్రమే కాదు, అత్యంత ముఖ్యమైన ఆయుధం కూడా. అందుకే ఈరోజు వీడియోలో ఇగ్నోర్ ఎందుకు చెయ్యాలి, ఎలాంటి టైంలో చెయ్యాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా వీడియోలు చూసి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మరింత అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చూడండి. మనం ప్రతిరోజు ఎన్నో ప్రతికూలతలు, టెన్షన్లు, అనవసర వివాదాల్లో చిక్కుకుంటాం. మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని రచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు, మన శక్తిని, ఓపికను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ అలాంటి సమయంలో మీకు ఎప్పుడు ఎలా ఇగ్నోర్ చేయాలో తెలియకపోతే మీరు నెమ్మదిగా మీ అసలైన శక్తి నుంచి దూరమైపోతారు. కానీ ఈ కళలో నిపుణుడైన వ్యక్తి మాత్రమే నిజమైన ఆటగాడవుతాడు. అతను మాత్రమే తన దృష్టిని కాపాడుకుంటాడు, తన గమ్యం వైపు చేరుకుంటాడు, ప్రపంచంలోని గుంపు నుంచి వేరుగా తన గుర్తింపు సృష్టిస్తాడు. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను 10 అతి ముఖ్యమైన రివర్స్ టెక్నిక్స్. ఎలాంటి సమయంలో ఎందుకు ఇగ్నోర్ చెయ్యాలో మీకు నేర్పిస్తాయి. అసలు ఎవరినైనా ఇగ్నోర్ ఎందుకు చెయ్యాలి, ఇగ్నోర్ అంటే ఏమిటి, ఎదుటివారు ఏమన్నా మౌనంగా ఉండటం లేదా సమాధానం ఇవ్వకపోవటం ఇగ్నోర్ చేయడం కాదు. బదులుగా ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తైనా, ఎంత పెద్ద ఈగో ఉన్న వ్యక్తైనా లోపల కుమిలిపోతాడు. మానసికంగా అతను ఇబ్బంది పడతాడు, తనతో తానే పోరాడుకోవడం మొదలెడతాడు. ఇదే నిజమైన సైకలాజికల్ ఆయుధం. గొడవ లేకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎదుటి వ్యక్తిని కదిలించే మార్గం. చాణక్యుడన్నాడు కదా, శత్రువుతో పోరాడటం మూర్ఖత్వం, శత్రువుని అదృశ్యం చేయడం గొప్ప అని. అవమానం మనిషికి బాధ కలిగిస్తుంది, కానీ మనల్ని పూర్తిగా అదృశ్యం చేసినప్పుడు ఆ నొప్పి 100 రెట్లు ఎక్కువవుతుంది. ఈ కళ నేర్చుకుంటే ప్రజలు తామే మీ వెనక్కి వస్తారు, మీరు మానసిక శాంతిని కాపాడుకుంటారు. అలా రియాక్ట్ అయ్యే గుంపు నుంచి వేరుగా నిలబడతారు. ఆ గుంపు ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతూ ప్రతి గొడవలో దూకి తమ శక్తిని వృధా చేసుకుంటుంది. కానీ మీరు వేరుగా ఉంటారు. ఆ వేరుపడటమే మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ఇగ్నోర్ కళ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తి విషయం అర్థమవుతుంది. టెక్నిక్ నంబర్ 1, సైకలాజికల్ వెపన్. ఇగ్నోర్ అతి ఘాతకంగా మారినప్పుడు. ఫ్రెండ్స్, మనిషికి నొప్పి అతని ఈగోకి గాయం తగిలినప్పుడు వస్తుంది. ఎవరైనా అతన్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నప్పుడు ఆ గాయం అత్యంత లోతుగా తగులుతుంది. ఊహించుకోండి, మీరు ఒక వ్యక్తికి ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నారు, ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారు, అతని చిన్న అవసరానికైనా వెంటనే పరిగెత్తుకు వస్తున్నారు. అలాగైతే క్రమంగా మీ ఆ లభ్యత అతనికి స్పెషల్గా అనిపించదు. నిజం చెప్పాలంటే ఒకరోజు వచ్చేసరికి అదే వ్యక్తి మీ ఉనికి వల్ల ఇబ్బంది పడతాడు, మీ వాల్యూ అతనికి అర్థం కాదు. చాణక్యుడన్నాడు కదా, ఎక్కడ నీకు గౌరవం లేదో అక్కడికి వెళ్లడం మానేయ్. నీకు వాల్యూ ఇవ్వని వ్యక్తి దగ్గర ఉండటం నిన్ను నువ్వు బలహీనం చేసుకోవడమే. ఇక్కడే ఈ అద్భుతమైన సైకలాజికల్ ఆయుధం ఇగ్నోర్ పనిచేస్తుంది. దీన్ని ఉపయోగించాల్సిన సమయం ఎదుటి వ్యక్తి మీ వాల్యూ మరిచిపోయినప్పుడు, మీ ఉనికి అతనికి సహజంగా అనిపించినప్పుడు. ఆట మార్చేయండి. ఆ వ్యక్తిని పూర్తిగా అదృశ్యం చేయడం మొదలుపెట్టండి. మీ జీవితాన్ని ఇంకా బిజీగా, ఇంకా ఇంట్రెస్టింగ్గా చేసుకోండి. అతనికి అనిపించాలి మీ జీవితంలో అతని ఉనికి ఏమాత్రం లేదని. అతను మీ జీవితంలో ఉన్నా లేకపోయినా మీకు ఏమీ తేడా లేదని అతను ఫీల్ అవ్వాలి. అప్పుడేమవుతుంది, మొదటి కొద్ది రోజులు అతను అహంకారంతో ఉంటాడు. అరెదరే, ఇంకొక్క క్షణంలో ఇతను తిరిగి నా దగ్గరకు వస్తాడు, మాట్లాడతాడు అని ఎదురుచూస్తాడు. కానీ ఇక్కడే నిజమైన టెస్ట్ ఉంటుంది. మీరు మీ నియమాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదలకూడదు. ఏం జరిగినా పూర్తిగా మౌనంగా ఉండాలి. అతని జీవితంలో ఎంత పెద్ద ఈవెంట్ జరిగినా, అతను బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా మీ ఉనికిని ఎక్కడా చూపించకూడదు. గుర్తుంచుకోండి, ఈ సైలెన్స్ అతనికి పెద్ద శత్రువవుతుంది. నెమ్మదిగా అతను ఆలోచించడం మొదలెడతాడు. నేనేం చేశాను, ఏ తప్పు చేశాను, ఇప్పుడు ఇతను నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాడు. ఈ ప్రశ్నలు అతన్ని లోపల కుమిలిపోయేలా చేస్తాయి. చాణక్యుడన్నట్టు, మూర్ఖుణ్ణి నోటితో ఓడించడం కంటే మౌనంతో ఓడించడం ఉత్తమం. గొడవ పడడం కంటే మీ మౌనం, మీరు మాట్లాడకపోవటం ఎదుటి వ్యక్తిని లోపల నుంచి బలహీనం చేస్తుంది. అతను గర్విష్టి అయితే మొదట్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ నిజమేంటంటే, ఎంత పెద్ద అహంకారమున్నా మనిషి యొక్క అతిపెద్ద బలహీనత అటెన్షన్.
మీరు అతని వైపు వెళ్లడం మానేసినప్పుడు, అతనికి అటెన్షన్ ఇవ్వడం ఆపేసినప్పుడు అతను ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతాడు. అక్కడి నుంచే నిజమైన ఆట మొదలవుతుంది. అతను తనలో తాను ఆలోచిస్తాడు, ఇప్పుడు నేనే ఈ వ్యక్తి వైపు వెళ్ళాలి, నేనే ప్రయత్నం చెయ్యాలి. అక్కడే అతని గర్వం పగిలిపోతుంది. నీ ఇగ్నోర్ యొక్క శక్తి పనిచేయడం మొదలుపెడుతుంది. టెక్నిక్ నంబర్ 2, అది సీదా సాధాగా ఉండటం మనల్ని నాశనం చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ లోకంలో ఎవరైనా అందరినీ కళ్ళు మూసుకుని నమ్మి అందరి కోసం మంచి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుంటారు. నెమ్మదిగా వాళ్ళు మీ మంచితనాన్ని మీ బలహీనతగా భావిస్తారు. ఈ రోజుల్లో ప్రపంచం సీదా సాధాగా లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ లాభం కోసమే ఆలోచిస్తారు. మీరు వాళ్ళకి ఉపయోగపడినంత వరకు మీతో ఉంటారు. మీరు పొరపాటున నో అనడం మొదలెట్టగానే వాళ్ళు మారిపోతారు. కాబట్టి సమయం మీ చేతిలో ఉన్నప్పుడే అర్థం చేసుకోండి. అందరి కోసం మంచిగా ఉండటం మీ లక్ష్యం కాదు. మీరు అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ పోతే వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకునే వస్తువుగా భావిస్తారు. మీరు పూర్తిగా నాశనమయ్యే వరకు ఉపయోగించుకుంటారు. అదే మీరు ఒక్కసారి మీకోసం గట్టిగా నిలబడితే ఇతనిలో యాటిట్యూడ్ వచ్చింది అంటారు. కానీ నిజానికి అది యాటిట్యూడ్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక్కడే మీరు నేర్చుకోవాల్సింది ఇగ్నోర్ చేయడం. మీ మానసిక శాంతిని దెబ్బతీసే వ్యక్తులను, మాటలను, పరిస్థితులను అదృశ్యం చేయడం. చాణక్యుడన్నాడు కదా, ప్రజల మాటల్లో ఇరుక్కుపోతూ ఉంటే నీవు ఎన్నటికీ నీ నిజమైన లక్ష్యం వైపు చేరలేవు. కాబట్టి మౌనంగా ఉండు, నీ పని చేసుకుపో. ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నా, నిన్ను ఇగ్నోర్ చేస్తున్నా సమాధానమివ్వడం ద్వారా నీ శక్తిని వృధా చేసుకోకు. అలాంటి వారిని ఇగ్నోర్ చేయడమే ఉత్తమ మార్గం. టెక్నిక్ నంబర్ 4, వదిలేయడం నేర్చుకో, అప్పుడే పైకి ఎగురుతావు. ఫ్రెండ్స్, జీవితంలో ఎదగడానికి అతి ముఖ్యమైన విషయమేంటి? చాలామంది కష్టపడటం, ధైర్యం, టైం మేనేజ్మెంట్ అంటారు. కానీ నేను చెప్తున్నాను, నిజంగా పైకి ఎదగాలంటే ముందు వదిలేయడం నేర్చుకోవాలి. వినడానికి వింతగా ఉందా? కానీ ఇదే సత్యం. చాణక్య నీతి కూడా ఇదే బోధిస్తోంది. ఎవరైతే జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని ఉంటాడో అతను ఎన్నటికీ ఎదగలేడు. ట్రైన్ లేదా టాక్సీలో ప్రయాణిస్తుంటే బ్యాగ్ నిండా సామాను తీసుకెళ్తాం కదా, కానీ ఫ్లైట్ ఎక్కాలంటే బాగా ఆలోచించి ప్యాక్ చేయాలి. ఎందుకంటే బరువు ఎక్కువైతే పైకి ఎగరలేం. అదేవిధంగా మీ మనసు, హృదయం బరువుగా ఉంటే మీరు ఎన్నటికీ పైకి ఎదగలేరు. గత కోపాలు, బాధలు, అవసరం లేని విషయాలు, వాటిని వదిలేయండి. చాణక్యుడన్నాడు కదా, ప్రతి విషయాన్ని హృదయానికి హత్తుకున్న వ్యక్తి ఎన్నటికీ శాంతిగా జీవించలేడు. కాబట్టి చిన్న చిన్న విషయాలను ఇగ్నోర్ చేయడం, అడ్డంగా ఉన్న విషయాలను వదిలేయడం నేర్చుకోండి. ఎంత తేలికగా ఉంటారో అంత ఎక్కువ ప్రశాంతంగా ఉంటారు. టెక్నిక్ నంబర్ 5, నో చెప్పడం నేర్చుకో, లేకపోతే జనం నిన్ను వాడుకుంటారు. చాలామంది మొహమాటంతోని, సిగ్గుతోని ఎదుటివారు ఏం చెప్పినా అవును అని చెప్పడం అలవాటు చేసుకుంటారు. ఇతరులకి సహాయం చేయడం ద్వారా తాము మంచి మనిషి అవుతున్నామని భావిస్తారు. కానీ అదే అలవాటు వాళ్ళకి చాలా నష్టం కలిగిస్తుంది. ఎప్పుడూ అందరి మాట విని అందరి బాధ్యతలు మోస్తూ పోతే ఏదో ఒక రోజు అలిసిపోతారు, విసిగిపోతారు. చాణక్య నీతి కూడా ఇదే చెబుతోంది. సమయం వచ్చినప్పుడు స్పష్టంగా నో అనలేని వ్యక్తి ఇతరుల చేతిలో కీలుబొమ్మవుతాడు. కాబట్టి మీ హద్దులు నిర్ణయించుకోండి. ఇతరులు మీ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు శాంతంగా నో అని ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. టెక్నిక్ నంబర్ 6, కొంచెం బయటివాడిలా ఉండు, ఇతరుల మాటలు తక్కువ విను. ఈ రోజు ప్రపంచంలో మనం చాలా వింటాం, కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మన గురించి ఇతరులు ఏం మాట్లాడుతున్నారో వినడం నుంచి కొంచెం దూరంగా ఉండటం ఎంత ముఖ్యమో? చాలామంది ఎక్కువగా వినడానికి ఆసక్తిగా ఉంటారు, కానీ నిజమేంటంటే మీరు ప్రతి మాట వినడానికి పుట్టలేదు. కొంచెం బయటి దృష్టితో మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎవరైనా మీ గురించి ఏదైనా అంటే దాన్ని ఇగ్నోర్ చేయడం ద్వారా మీరు బలంగా మారతారు. టెక్నిక్ నంబర్ 7, నీ జీవితం యొక్క ప్రతి పేజీని తెరవకు, కొంచెం రహస్యంగా ఉండు. ఈ రోజుల్లో మనందరం ఒక పెద్ద తప్పు చేస్తాం. మన జీవితం గురించి ప్రతి విషయం అందరికీ చెప్పేస్తాం, లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం. కానీ మీరు పూర్తి జీవితాన్ని ఇతరుల ముందు పెట్టగానే మీ వాల్యూ మీకు తెలియకుండానే తగ్గిపోతుంది. చాణక్యుడు చాలా స్పష్టంగా అన్నాడు, ప్రతి ప్లాన్, ప్రతి మాట అందరికీ చెప్పకు. ఒకరోజు వాళ్లే నీ మాటలను దుర్వినియోగం చేస్తారు. కాబట్టి మీ జీవితాన్ని కొంచెం రహస్యం ఉంచుకోండి. మీ గురించి అందరూ తెలుసుకోలేనప్పుడు వాళ్ల మనసులో మీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కంటే కొంచెం రిజర్వ్డ్గా ఉండే వ్యక్తి ఎక్కువ గౌరవం పొందుతాడు. టెక్నిక్ నంబర్ 8, మీ అటెన్షన్ని పెంచుకో, అదే నీ అతిపెద్ద శక్తి. ఫ్రెండ్స్, ఈ రోజు ప్రపంచంలో డబ్బు అనేది అతిపెద్ద శక్తి అని అనుకుంటారు. కానీ నిజమేంటంటే నీ దృష్టి అన్నిటికన్నా విలువైనది.
నీవు దృష్టి పెట్టిన దానికే నీ మనసులో ఎక్కువ స్థానం దొరుకుతుంది. అటెన్షన్ ఇవ్వడం కూడా ఒక కరెన్సీ లాంటిది. దీన్ని జాగ్రత్తగా ఖర్చు చెయ్యాలి. చాణక్యుడన్నాడు, ఎక్కడ నీకు లాభం లేదో అక్కడ అటెన్షన్ పెట్టకు. మౌనంగా ఉండటమే మంచిది. అనవసర వ్యక్తులు, అనవసర వివాదాలను ఇగ్నోర్ చేసి కేవలం నీ లక్ష్యం మీద, నీ అభివృద్ధి మీద దృష్టి పెట్టు. అప్పుడే నీ వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నీ అటెన్షన్ అందరికీ సులభంగా దొరకనప్పుడు జనం నిన్ను సీరియస్గా తీసుకుంటారు. తామే నీ వెనక్కి వస్తారు. ఇవన్నీ కలిపి చెప్పాలంటే ఇగ్నోర్ చేయడమంటే కేవలం మౌనంగా ఉండటం మాత్రమే కాదు. ఇది ఒక మైండ్ గేమ్. ఈ ఆట గెలిచిన వ్యక్తి మాత్రమే నిజ జీవితంలో ముందుకు దూసుకెళ్తాడు. ఫ్రెండ్స్, చాణక్య నీతిని నిజంగా అర్థం చేసుకున్నవాడు గొప్పవాడవుతాడు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకున్న ఈ 10 టెక్నిక్స్ కేవలం మాటలు మాత్రమే కాదు. ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సైలెంట్ రెవల్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఇకపై ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసినప్పుడు, మీ వాల్యూని మర్చిపోయినప్పుడు, మీ శక్తిని దోచుకునే ప్రయత్నం చేసినప్పుడు మీరు గొడవ చేయనక్కర్లేదు. ఏడవడం అవసరం లేదు. అరవడం కూడా అవసరం లేదు. కేవలం ఒక్కటే చేయండి, పూర్తిగా ఇగ్నోర్ చేయండి. మీ సైలెన్స్తోనే వాళ్ళని లోపల్నించి కుళ్ళబెట్టండి. ఎందుకంటే మీ అటెన్షన్ మీ అతిపెద్ద ఆస్తి. మీ సైలెన్స్ మీ అతిపెద్ద ఆయుధం. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీ అతిపెద్ద గౌరవం. వాళ్ళు మిమ్మల్ని కోల్పోయిన తర్వాత తెలుస్తుంది మీరు ఎంత విలువైన వారు అని. అప్పటికీ మీరు వారికంటే ఎత్తున ఉంటారు. వాళ్ళు కిందకు చూస్తూ ఆలోచిస్తారు, అతనిప్పుడు ఎక్కడున్నాడో అని. కాబట్టి ఫ్రెండ్స్, ఇకపై రియాక్ట్ అవ్వడం మానేయండి. రెస్పెక్ట్ కమాండ్ చేయడం మొదలెట్టండి. ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే సైలెంట్ పీపుల్ ఆర్ నాట్ వీక్, దే ఆర్ నెక్స్ట్ లెవెల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. మన మైండ్ స్పార్క్ మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఇలా ఎవరు ఏం చెప్పినా చేసే మొహమాటం ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.